ఇంద్రవెల్లిలో జరిగినటువంటి విషాదమైనటువంటి సంఘటన వారి యొక్క త్యాగం తెలంగాణ భూమి ఎన్నటికీ కూడా మరవబోదని చెప్పి ఇవాళ మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాంతీయ శక్తిగా, ఒక కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించింది. మరి తెలంగాణ రక్షణ సేన ఇవాళ బాయిబాటలో భాగంగా ఈ ప్రాంతం అంతా కూడా మేము తిరుగుతూ కార్మికుల యొక్క కష్టాలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మరి ఇంద్రవెల్లి ఆదివాసీల యొక్క పోరాట చరిత్ర అంటేనే స్ఫూర్తినిచ్చేటటువంటి చరిత్ర కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన సామాజిక తెలంగాణ ఎజెండాగా పెట్టుకుంది. కాబట్టి ఆదివాసీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఫ్యూచర్లో పోరాటం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇవాళ నివాళులర్పించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఇంద్రవెల్లి స్తూప నిర్వహణకు సంబంధించి ఉన్నటువంటి గౌరవ పెద్దలు, కమిటీ సభ్యులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ప్రత్యేకించి వేరే ఏ పార్టీలో కూడా లేనట్టుగా తెలంగాణ రక్షణ సేనలో ఆదివాసీలకు ఒక ప్రత్యేక విభాగాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదివాసీలో ఉన్నటువంటి 9 తెగలకు సంబంధించి కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, అది గోండ్ కావచ్చు, కొలాం కావచ్చు, నాయకపోడు కావచ్చు, పర్దాన్ కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, నక్కది కావచ్చు, తోటి తెగ కావచ్చు, ఈ అన్ని తెగలకు సంబంధించి అందరినీ కూడా కలుపుకొని ఒక దగ్గర తీసుకొని ఆదివాసీల సమస్యల మీద బలంగా పనిచేయాలని చెప్పి ఆ ఇంద్రవెల్లి అమరవీరుల ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందన్న. మీ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏ చిన్న సమస్య ఉన్నా మమ్మల్ని గుర్తు చేసుకోండి, మీ దగ్గర వచ్చి మీ పక్షాన నిలబడి తప్పకుండా పోరాటం చేస్తాం. నాకు నాగోబా దేవుడు అంటే సెంటిమెంట్ కాబట్టి ఆనాడు పార్టీ పెట్టకముందు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొక్కుకోవడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత వస్తామని మొక్కుకున్నాం. ఇవాళ మొక్కు చెల్లించుకోవడానికి కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాం. మీరందరూ కూడా వస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ అల్టిమేట్గా ఆదివాసీకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇన్ని రోజులకు కూడా ప్రతినిత్యం కూడా కష్టమే అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా కూడా తిర్యాని మండలం లాంటి మండలం చూసుకుంటే ఎక్కడ రోడ్లు ఇప్పటికీ సరిగ్గా లేవు. చాలా చిన్న చిన్న గూడాల్లో ఇప్పటికీ కరెంటు లేదు. ఇవన్నీ బయటికి చెప్పుకుంటే కొంచెం బాధ అనిపించినప్పటికి కూడా చేదు వాస్తవాలు. వీటిని చెప్పుకున్నప్పుడే, ఇవన్నిటిని దుఃఖం మనం అనుభవించినప్పుడే ఆ దుఃఖంలోంచి వచ్చేటటువంటి ఆవేదన, కోపంతో ఆ సమస్యలు పరిష్కరించాలనే పట్టుదల వస్తుంది. కాబట్టి వీటన్నిటిని గుర్తు చేసుకుంటా ఉన్నామన్న. ఆదివాసీ బిడ్డలు ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాల కోసం కావచ్చు, ఆదివాసీ యువకుల అభివృద్ధి కోసం వారికి ఇవ్వాల్సినటువంటి పథకాల కోసం కావచ్చు, వారితో పెట్టించాల్సినటువంటి వ్యాపారాల కోసం కావచ్చు, తెలంగాణ రక్షణ సేన బాగా సుదీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నదన్న. మళ్ళీ మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా మేము 5 అంశాలు ఎంచుకున్నాం. అందులో మొదటి అంశం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉచితంగా ఎంత పెద్ద స్కూల్ అయినా విద్య చెప్పాలి, ఉచితంగా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వైద్యం ఇవ్వాలి అనేటటువంటిది ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. వాటి కోసం పనిచేస్తూ ఉన్నాం. మీ ఆదివాసీ అన్నదమ్ములందరి ఆశీర్వాదాలు కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రక్షణ సేనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఇంద్రవెల్లి స్ఫూర్తిని తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారు చాలా మాటలు చెప్పినారు. ఆదివాసీ బిడ్డల కోసం సపరేట్ డిఎస్సి వేస్తామని చెప్పినారు. ఇప్పటికీ కూడా ఆదివాసీ యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చి మర్చిందో, మీ తరఫున మేము కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మన మొత్తం ఆదివాసీలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రతిపక్షంగా ఇప్పుడు పాత్ర పోషిస్తాం. మీ ఆశీర్వాదం, మా అమరవీరుల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలను అగ్రభాగాన పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఆదివాసీ, జై తెలంగాణ.